హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుప్లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇక్కడైతే యూరియా బుకింగ్ కోసం నానా తిప్పలు పడుతున్నాం. మేమైతే బుక్ చేసాము. మీరు ఎలా చేస్తారు? మరి రాని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందైతే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత యూరియా బుకింగ్ అని కొట్టండి, లేకపోతే ఫెర్టిలైజర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఇలా ఆప్షన్స్ కనపడితే రైతు బొమ్మ ఉంటుంది చూసారా, రైతు ఫోటో ఉన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. నేను ఇన్స్టాల్ చేసా కాబట్టి ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత పైన టాప్లో తెలుగు ఇంగ్లీష్ అన్న ఆప్షన్ ఉంటుంది ఎర్రమర్క్ దగ్గర. మనకి తెలుగు ఓపెన్ అవ్వట్లేదు, మీకు అవుతుందేమో చూడండి, లేకపోతే ఇంగ్లీష్లోనే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రింద బాక్స్లో కనిపిస్తుంది కదా, 5 ఉన్నాయి. నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నాను. ఫార్మర్ అని స్టార్టింగ్లో ఉంటుంది, అదైతే ప్రెస్ చేయండి. బ్లూ చుక్ ఉంది చూసారా అక్కడ, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్, మీ పాస్బుక్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వ్యాలిడేటింగ్ అని కొడితే ఇక్కడ మీకు మండలం సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. నేను ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం జిల్లాని సెలెక్ట్ చేశాను. సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ తర్వాత వ్యాలెట్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఓటీపీ అన్నది ప్రెస్ చేయండి. బ్లూ కలర్లో ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఇలా రెండో పేజీలోకి వెళ్తాం. రెండో పేజీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ కలర్లో ఉన్న ఆప్షన్ సెలెక్టింగ్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాస్బుక్ ఎవరి పేరున ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మనం అదే టైప్ చేసుకోవాలి. తర్వాత కింద క్రాప్ ఇన్ అని ఉంటుంది చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ క్రాప్ అని ఉంటే అక్కడ పెడ్డి అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని క్రాప్ సెలెక్ట్ అని ఇక్కడ అది ప్రెస్ చేస్తే పెడ్డి ఇంకా ఏవే పంటలు ఉన్నాయో అక్కడ ఉంటుంది. అది నేను వరి కాబట్టి పెడ్డి అని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏదైతే అది ఓపెన్ చేసుకోండి. తర్వాత కింద బ్లూ కలర్ ఆప్షన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు పైన ఇక్కడ ఎర్ర మార్క్ ఉంది కదా, సెలెక్ట్ పీపీబీ అని, అది సెలెక్ట్ చేస్తే అది సెలెక్షన్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ మండల్ అని ఉంటుంది. మండల్ కూడా ఒకసారి సెర్చ్ చేసుకొని మీది ఏ మండలం అయితే అది పెట్టండి. నేనైతే సత్తుపల్లి మండలం పెట్టాను. ఇక్కడ మళ్ళీ మీకు దగ్గరలో ఏ షాపులు ఉన్నాయి, మీకు దగ్గరలో ఉన్న షాపుల పేర్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎన్ని కట్టలు అవైలబుల్ ఉంది కూడా ఇక్కడ చూపిస్తుంది. మీకు దగ్గరలో ఉన్న షాప్ అయితే సెర్చ్ చేసుకోండి, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎన్ని బ్యాగ్స్ కావాలో ఇక్కడైతే పెట్టుకోండి. మాకు 4 అవైలబుల్ ఉన్నాయి, 4 చేసుకున్నాను. తర్వాత బుక్ నవ్ అని కొడితే కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. ఇక్కడ సక్సెస్ బుకింగ్ అని వస్తుంది, ఓకే చేయండి. స్క్రీన్ షాట్ తీసి సక్సెస్ వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేనైతే. మీకు పనికొస్తుంది, తీసి పక్కన పెట్టుకోండి, అక్కడ చూపించడానికి పనికొస్తుంది ఒకవేళ బుక్ లేదు అంటే. ఓకేనా? బుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా పనికొస్తుందేమో షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో అయితే స్పీడ్గా ఉంది కాబట్టి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.